శౌర్య అక్షయ్ని పట్టుకుని అనాథ అనాథ అనటం వల్ల అవని శ్రీకర్ వాళ్ళు గొడవ పడుతూ ఉండగా అంతలో ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడికి వచ్చి ఏదవతి ఏమైంది అని అడుగుతూ ఉండగా శౌర్య అక్షయ్ని పట్టుకుని అనాథ అనాథ అంటూ రాబందు పొడిచినట్టు పొడుస్తుంది అని అవని చెప్తూ ఉండగా నేను అలా అనలేదు గ్రాని అవని పిన్ని అబద్ధం చెప్తుంది అని శౌర్య చెప్తుండగా అంతలో పెద్దిరాజు అబ్బో పిల్ల మహానటి నువ్వు మరీ అంత నటించొద్దమ్మా అని పెద్దిరాజు అంటూ ఉండగా బావా నువ్వు మాటి మాటికి శౌర్యనంటే బాగో తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అన్నట్టు ఒక మూలన పడుండు అని కిట్టు అంటూ ఉంటే ఏంట్రా ఏదో మీ సొమ్మేదో తింటున్నట్టు మాటి మాటికి నా భర్తని చులకం చేసి మాట్లాడుతున్నావు మేము తింటుంది మా అమ్మా నాన్నల సొమ్మే కదా అని వసంత అడుగుతుండగా మీ ఆయన ఆ మాట అంటే నీకు పౌరుషం పొడుచుకొచ్చింది కూతురునంటే మా కోపం రాకూడదా అని నిహారిక అడుగుతుండగా మీరేం అంత శుద్ధపూసలు కాదు అని వసంత అంటుంది మర్యాదగా మాట్లాడండి వసంత గారు అని నిహారిక అంటుంది మర్యాదగా అంటే మేము అంటామని వసంత అంటూ ఉండగా అంతలో ప్రసాదరావు వసంత ఆగండమ్మా ఏంటమ్మా ఇదని అడుగుతూ ఉంటాడు కూతురు మాట్లాడిన దాంట్లో తప్పేముంది మావయ్య గారు అక్షయ్ అనాథ కదా అనాథ కాబట్టే కదా మన ఇంటికి వచ్చింది లేకపోతే ఎందుకు వస్తుంది అక్షయ్ ముమ్మాటికే అనాథే 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 అని పదే పదే నిహారిక మాట్లాడుతూ ఉండగా ఇక అవని చాలా కోపంతో వెళ్ళిపోతూ వచ్చి నిహారిక చెంప పగలగొట్టి చాలా సీరియస్గా చూస్తుండగా అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇంకోసారి ఆ మాట అన్నామంటే చెంప కాదు తల పగలగొడతానని అవని వార్నింగ్ ఇస్తూ ఉండగా అవని ఎందుకంత ఆవేశం అని శ్రీకర్ అడుగుతుండగా నాలాంటి వాళ్ళు ఎప్పుడు ఇలాంటి మాటలు పడక తప్పదు తల్లిదండ్రులు ఎదుగు వచ్చే వరకు నేను భరించక తప్పదు నా గురించి మీరు గొడవ పడకండి అని అక్షయ చెప్తూ ఉండగా అంతలో కిట్టు అమ్మ ఇప్పుడు అవని భార్య మీద ఎందుకు చేయి చేసుకుందమ్మా ముందు అది చెప్పాలి అని కిట్టు కూడా అడుగుతుండగా కుటుంబం పెద్దగా ఈ సమయంలో నేను ఈ మాట అనకూడదు కానీ సందర్భం వచ్చింది కాబట్టే అంటున్నాను తల్లిదండ్రులు లేని వాళ్ళని అనాదే అంటారు కదా నిహారిక అన్నదాంట్లో తప్పేముంది నిహారిక మీద నువ్వు చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది నా ఎదురుగానే నువ్వు నా రెండో కోడల మీద చేయి చేసుకున్నావు అంటే నువ్వు నాకు ఇచ్చి విలువ ఏముంది అని వేదవతి అడగటంతో ఇక అవన్నీ చాకవుతూ అది కాదత్తయ్య అని అంటుంటే ఇంకేం మాట్లాడకమ్మా మరి ఇంత దూకుడుతనం మంచిది కాదు అని ప్రసాదరావు అంటాడు అక్షయ ప్రస్తుతానికి అనాథ కిందే లెక్క అని వేదవతి అనటంతో ఇప్పుడు మా అమ్మను కొడతావా శౌర్య నిహారికలు అన్నమాట ఇప్పుడు మా అమ్మ కూడా అనింది కదా మా అమ్మను కొట్టు ఇల్లు మా అమ్మను కొట్టు అని కృష్ణ అంటూ ఉండగా నిహారిక వాళ్ళతో పాటు మీరు కూడా ఈ మాట అనటం మనసుకి మరింత బాధ కలిగిస్తుంది అత్తయ్య కూతురు దూరమై ఎక్కడో అనాథలా బ్రతుకుతుంది బిడ్డ కూడా ఇలాంటి అవమానాలు పడుతుంది కదా ఇలాంటి బాధలే భరిస్తుంటుంది కదా అక్షయ్ని తిడుతున్న ప్రతిసారి నాకు అందుకే బాధగా ఉంటుంది అక్షయ్ని ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకోలేకపోతున్నాను అని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉండగా నీకు బిడ్డ విషయంలో ఆవేదన ఉండటంలో తప్పులేదు అక్షయ్ మీద ప్రేమ ఉండటంలోనూ తప్పులేదు నీ ప్రేమకు హద్దులు ఉండకపోయినా పర్వాలేదు నీ ప్రవర్తనకు మాత్రం హద్దులు ఉండాలి అని వేదవతి చెప్తుండగా శ్రీకర్ కొన్ని అధికారాన్ని చేతులకు తీసుకోవడం ప్రమాదమని నీ భార్యకి నువ్వు చెప్పుకో ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదు నిహారి కూడా మా కోడలే మా ముందు ఇలా చేసుకుంటే చేసిన తప్పుని అవని నువ్వు దండించాల్సి వస్తుంది గుర్తుంచుకోమని అని ప్రసాదరావు గట్టిగా చెప్తుండగా ఇక వెంటనే శ్రీకర్ అవని పద అని అవని చేపట్టుకుని శ్రీకర్ లోపలికి తీసుకెళ్తుండగా కర్మ ఎవరిని విడిచిపెట్టదు నిహారిక వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏమండి కొన్ని విషయాల్లో మనం తలదూర్చుకోవడమే మంచిది రండి అని వసంత పెద్దరాజుని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక వేదవతి మన ఇంటికి వస్తూ అవని ఈ అక్షయ్ని ఇంటికి తీసుకురాకుండా ఉంటే బాగుండేది అని అక్షయ్ ముందు మాట్లాడుతూ వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక శౌర్య ఇప్పుడు నా కడుపు నిండిపోయిందని అక్షయ్తో అంటూ ఉండగా దీని విషయంలో రోజు రోజుకి ఒక గొడవ పెట్టి దీన్ని బయటికి పంపించాలని మనసులో అనుకుంటూ ఉండగా ఇక నిహారిక కృష్ణ శౌర్య ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళగానే ఇక అక్షయ కిచెన్లో కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటుండి ఇక అంతలో అవని రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉండగా శ్రీకర్ ఏమైంది నీకు ఎందుకు అంతలా ఆవేశపడ్డావు ఎందుకు ఆ నిహారిక మీద చేయి చేసుకున్నావు అందరి ముందు ఆ నిహారిక మంచిదైపోతుంది మనం చెడైపోతున్నాం దేనికైనా ఒక సహనం ఉండాలని సమాధానం మాటల వరకే ఉండాలి చేతుల వరకు ఉండకూడదని శ్రీకర్ చెప్తుండగా ఇంకెంత సహనంతో ఉండాలి బావా ఇంకెన్ని రోజులు భరించాలి బావా అని నాది ఆవేశంలో మీకు కనపడుతుంది నాది గొడవలానే కనిపిస్తుంది బాధ వెనక 5 ఏళ్ళు అనుభవించిన ఆవేదన ఉంది బావ నరకం ఉంది బావ నువ్వు కూడా అర్థం చేసుకోకుండా నన్ను అంటావేంటి అని అవని అడుగుతుండగా అది కాదవని అంటుంటే నువ్వేం మాట్లాడుకు బావా అని పెద్దగా అరుస్తూ వెంటనే వెళ్ళి ఒక పుస్తకం తీసుకుని వచ్చి అక్షయ్ విషయంలో నేను ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను అన్నదే కదా నీ సందేహం అందుకు సమాధానం ఇందులో ఉంది అక్షయ్కు ఎప్పుడు ఏ చిన్న బాధ కలిగినా అవమానం జరిగినా కూతురి గుర్తుకొస్తుంది పుట్టబోయే బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో ఎన్ని కలలు కన్నానో ఎంత మమకారం పెంచుకున్నానో ఇందులో ఉంది ఒక తల్లి పడుతున్న వేదన నీకు అర్థమవుతుంది చూడు అని చెప్పేసి అవని శ్రీకర్ చేతికి ఆ పుస్తకం ఇస్తుంది శ్రీకర్ ఆ పుస్తకం ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక్కో పేజీ తెరిచి చూస్తూ ఉంటాడు అవని తన పాప పుట్టిన దగ్గర నుంచి బొమ్మలు వేసుకుని ఉంటుంది బంగారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వేసిన ఫోటో
ఈ లోకంలోకి వచ్చిన బంగారు తల్లి గురించి నేను ఏవేవో ఊహించుకున్నాను, అన్నీ చూడు బావ అని అవని చెప్తుండగా ఇక శ్రీకర్ ఒక్కో పేజీ తెరిచి చూస్తూ ఉంటాడు. అవని అందులో తన పాపకి ప్రేమగా పాలిస్తున్నట్టు, అలాగే పాపని ఎత్తుకుని చందమామని చూపిస్తూ లాలిస్తూ నిద్రపుచ్చుతున్నట్లు, స్నానం చేయించి బట్టలు తొడిగి ఆనందపడుతున్నట్లు, ఉయ్యాల్లో వేసి ఊగుతున్నట్టు, తన పాపకి అన్నప్రాసనం చేసి బొమ్మ బారసాల చేసే బొమ్మ, అలా ప్రతి ఒక్కటి కూడా తన పాప స్కూల్కి వెళ్ళే వరకు కూడా అవని తన పాపని ఊహించుకుంటూ ఆ పుస్తకంలో బొమ్మలు గీసుకుని రాసుకుని ఉంటుంది. ఇక అవన్నీ చూస్తూ శ్రీకర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా పాప ఉంటే జరిగేవన్నీ ఊహించుకుని మాటల దాకా మౌనంగా కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ ఉండగా, అర్థమైందా ఒక తల్లి పడిన ఆవేదన నీకు అర్థమైందా, ఒక తల్లి రోదన నీకు అర్థమైందా, అవన్నీ దూరం అయిపోయాయి కదా, వాటన్నిటిని ఎవరైనా తీసుకొచ్చి ఇవ్వగలరా, మీ అమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వగలరా, మీ అమ్మ తీసుకొచ్చి ఇవ్వగలరా, మీరు ఇవ్వగలరా, లేదా ఆ నిహారిక వాళ్ళు ఇవ్వగలరా, చెప్పు బావా చెప్పు. అలాంటి అద్భుతమైన క్షణాలన్నీ దూరం అయిపోయాయి. మధురమైన సంఘటనలు, అమూల్యమైన గుర్తులు అన్నీ దూరం అయిపోయాయి. కోట్లు పెట్టి కొందామనుకున్న అవన్నీ దొరుకుతాయి. చెప్పు బావ, 5 ఏళ్లుగా దూరమైన బిడ్డ ఎన్ని కష్టాలను అనుభవిస్తుందని ప్రతి క్షణం మనసుకి రంపకోతలా ఉంది. బిడ్డను అక్షయ్లో చూసుకుంటున్నాను కాబట్టి అక్షయ్ని ఎవరైనా ఏమన్నా అన్నా తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, నేను నిహారిక మీద చేయి చేసుకోవడంలో తప్పుందా అని అవని శ్రీకర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ అవని ఆవేదన చూసి వెంటనే హక్ చేసుకుని ఓదార్తో కన్నీళ్లు తుడిచి, ఒకవైపు కూతురు దూరమైంది అన్న బాధ, మరోవైపు అక్షయ్ని కూతురులా చూసుకుంటూ తను ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేని నరకం నేను అర్థం చేసుకో, కానీ రేపటి రోజున అక్షయ్ తల్లిదండ్రులు వస్తే అప్పుడు అక్షయ్ని తీసుకుని వెళ్ళిపోతే నువ్వు తట్టుకోగలవా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అవని కూర్చుండిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక తర్వాత నిహారిక వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి గౌతమి గౌతమి డాడీ డాడీ అని కంగారు పడుతూ పిలుస్తుంది. మేడ మీదకి వెళ్ళి రూమ్లో డోర్ తెచ్చి చూసేసరికి గౌతమిని తన హస్బెండ్ని కుర్చీకి కట్టేసి వాళ్ళ మధ్యలో పామును ఏర్పాటు చేసి ఉంటుంది. వాళ్ళిద్దరిని ఆ సిచ్యువేషన్లో చూసి నిహారిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గౌతమి అలా వాళ్ళిద్దరు నోటుకున్న ప్లాస్టర్ తీసేసి, ఏంటిది, ఎవరు ఇలా చేశారు, మీరు ఈ కండిషన్లో ఉన్నారని ఎవరో అజ్ఞాత వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పారు, నాకు ఫోన్ చేసింది ఎవరు, మీకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అని నిహారిక వాళ్ళ కట్లు విప్పదీస్తూ అడుగుతూ ఉంటుంది. ఆ రాక్షసుడు మళ్ళీ ఎంటర్ అయ్యాడు, నిహారిక ఆ దుర్మార్గుడు మళ్ళీ మన ఇంటికి వచ్చాడమ్మా అని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చెప్తుండగా నిహారిక కంగారు పడుతూ ఎవరు అని అడుగుతుండగా, అంతలో అక్కడికి ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకుని వచ్చి నేనే అని చెప్తూ ఉంటాడు. గౌతమి నా తమ్ముడు వికాస్ గాడమ్మ అని గౌతమి చెప్తుండగానే ఇక వెంటనే వికాస్ తన మొహానికి ఉన్న మాస్క్ తీసుకుని వికాస్ ఈజ్ బ్యాక్ అని చెప్తూ ముందుకు వస్తూ ఉంటాడు. ఎందుకు వచ్చావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది. నన్ను అరెస్ట్ చేయించడం వల్ల నేను లైఫ్ లాంగ్లో ఉండిపోతాను అనుకున్నావా డార్లింగ్, బయటికి రావడం, దుబాయ్కి వెళ్ళి వ్యాపారాలు చేయడం, నష్టపడడం అన్నీ జరిగిపోయాయి, అందుకే ఇక్కడికి వచ్చా, అక్క బావలకి టైం బాంబ్ ఫిక్స్ చేశా అని వికాస్ చెప్తూ ఉండగా, ఎందుకు నిహారిక అడుగుతూ, అర్జెంటుగా 50 లక్షలు కావాలి నాకు, అక్క బావలు ఇవ్వను అన్నారు, అందుకే ఇలా కట్టేశా అని వికాస్ చెప్తుండగా ఇక నిహారిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక తరువాయి భాగంలో ప్రయత్నంతో బిడ్డ దొరుకుతుంది అన్న వాసలు సన్నగిలిపోయాయి, చచ్చిపోయాయి. ఇక మీరు మీ దేవుడు సమస్యలకు పరిష్కారం చూపించాలి, మీరు ఈరోజు నాకు ఏదో ఒకటి చెప్పండి, ఇక్కడి నుంచి కదలను, లేదంటే ఇక్కడే చేస్తానన్న అవని గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి సిద్ధేశ్వర స్వామిని నిలదీసి అడుగుతూ ఉంటే ఇక గురువుగారు అవని మాట విని, కూతురు గురించి రోజు నేను ఆలోచిస్తూనే ఉన్నానమ్మా, నీ వంశానికి ఏదైనా గొప్ప బహుమతి ఇవ్వగలుగుతాను అంటే అది ఆ బిడ్డే. శివరాత్రి నాడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బిడ్డే వివరాలు నీకు తెలియజేస్తాను అని గురువుగారు అవనికి చెప్పి మాటిస్తూ ఉంటాడు.